తెలుసా? బ్రహ్మ శిరస్సు తొలగించిన కాలభైరవుడి కథ. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు తన సృష్టికర్త అయిన కారణంగా తను శివుడి కంటే గొప్పవాడు అనుకున్నాడు. సకల లోకాలను సృష్టించగల శక్తి తనకే ఉంది కాబట్టి తనే బ్రహ్మతత్వం అని ఆయన తన 5 ముఖాలతో శివుణ్ణి అవహేళన చేస్తూ తాను శివుడి కంటే శ్రేష్ఠుడని చెప్పాడు. బ్రహ్మదేవుని అహంకారం శివునికి బాధ కలిగింది. శివుడు కోపంతో ఉగ్రరూపం దాల్చి తన భయంకరమైన కాలభైరవ అవతారాన్ని సృష్టించాడు. శివుని తేజస్సు నుంచి ఉద్భవించిన కాలభైరవుడి అతి భయంకరమైన రూపం కలిగి ఉన్నాడు. కృష్ణవర్ణమైన శరీరము, రుద్రాక్షమాలలతో అలంకరించబడిన శరీరం, త్రిశూలము, ఖడ్గము పట్టుకొని భయంకరమైన నవ్వుతో వెలిశాడు. కాలభైరవుడు బ్రహ్మ వద్దకు చేరుకొని ఆయన తన 5 తలలో ఒక తలను ఖడ్గంతో నరికేశాడు. బ్రహ్మ తన సృష్టికర్తనని మర్చిపోయి అహంకారంతో ఉన్నందుకే శివుడు ఈ చర్య తీసుకున్నాడు. బ్రహ్మ 5 తలలో ఒక తల తొలగిపోవడంతో ఆయన శక్తి తగ్గిపోయింది. బ్రహ్మదేవుడికి సృష్టి కార్యంలో బలహీనత ఏర్పడింది. బ్రహ్మ తల తొలగించిన కారణంగా కాలభైరవుని చేతికి అతని శిరస్సు అంటుకుంది. ఇది బ్రహ్మహత్య దోషంగా పరిగణించబడింది. దాన్ని తొలగించేందుకు కాలభైరవుడు అనేక యాత్రలు చేశాడు. చివరికి కాశీ విశ్వేశ్వర క్షేత్రంలో చేరుకున్నాక ఆ దోషం తొలగిపోయింది. ఈ ఘటన తర్వాత శివుడు కాలభైరవుని కాశీ నగరపాలకుడిగా నియమించాడు. కాశీలో ప్రవేశించిన ప్రతి భక్తుడు మొదట కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. అప్పుడే వారికి విశ్వనాథుని కృప లభిస్తుంది. కాలభైరవుని కాలచక్రాన్ని నియంత్రించే దేవతగా కూడా పూజిస్తారు. అహంకారం ఎంత పెద్దదైనా అది శివుని ముందు నిలవదు. సత్యం, వినయం కలవారికి శివుడి అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవుడు భక్తులను రక్షించే రుద్రరూపం. కాశీ క్షేత్రం ఉండడానికి కారణం కాలభైరవుడు. ఈ భక్తులు కాలభైరవుని పూజిస్తే అదృష్టం, ఆయుష్ పెరుగుతుంది, భయాలు తొలగి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. కాలభైరవ అష్టక పారాయణం చేస్తే కాలదోషాలు తొలగిపోతాయి. ఇదండి కథ.